వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్, ఈ వీడియోలో బిజినెస్ ఇంటెలిజెన్స్ ఆల్ ఇన్ వన్ వీడియో టైప్లో వీడియో ఉండడం జరుగుతుంది. ఫస్ట్ చాప్టర్ నుంచి ఫిఫ్త్ చాప్టర్ వరకు మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంట్ అనేది ఒక క్విక్గా ఒక గ్లిమ్స్ లాగా ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఎగ్జామ్కి ఒక 1 hour ముందు 2 hours ముందు మీరు చూసినా కూడా మీకు కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమైపోతుంది, మీరు ఏదైతే ప్రిపరేషన్ అనేది చేసి ఉన్నారో. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో బిజినెస్ ఇంటెలిజెన్స్ అనేది మీకు అర్థం కావాలి. సో నార్మల్గా మనకి బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఏంది? విత్ ద హెల్ప్ ఆఫ్ డేటా. అంటే ఒక బిజినెస్లో కానీ ఒక ఆర్గనైజేషన్లో కానీ ఏదైనా ఒక డెసిషన్స్ మనం తీసుకోవాలంటే మనకి కావాల్సింది ఏంది? డేటా కావాలి కదా. సో ఆ డేటాని యూజ్ చేసుకొని బిజినెస్లో స్మార్ట్ డెసిషన్స్ తీసుకోవడమే బిజినెస్ ఇంటెలిజెన్స్. సో వీఆర్ యూజింగ్ అవర్ ఇంటెలిజెన్స్ ఇన్ బిజినెస్. ఓకే, సో ఇదేం చేస్తుంది? ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకుంటుంది వేరియస్ డిపార్ట్మెంట్స్ లైక్ సేల్స్ కానివ్వండి, కస్టమర్స్ కానివ్వండి, లేటెస్ట్ టెక్నాలజీలో ట్రెండ్స్ కానివ్వండి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది అది గ్యాదర్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా? ఇది కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ని ఇంక్లూడ్ చేయడానికి కూడా, ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఒక ఆర్గనైజేషన్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి కూడా దిస్ బిజినెస్ ఇంటెలిజెన్స్ విల్ బీ యూస్ఫుల్. ఓకే, సో బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేట్స్ అంటే ఏంటి? కంబైన్స్ అని అర్థం. అంటే అదేం చేస్తుంది? కాంబినేషన్ చేస్తుంది. ఏమేమి కాంబినేషన్ చేస్తుంది? డేటాబేసెస్, ఆర్కిటెక్చర్, టూల్స్, అనలిటికల్ టూల్స్, మెథడాలజీస్, అప్లికేషన్స్. సో ఇవన్నీ వేరియస్ టెక్నిక్స్ని అది యూజ్ చేసుకొని బిజినెస్లోకి క్విక్ డెసిషన్స్ని, బిజినెస్ పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి, దాని యొక్క ఎఫిషియన్సీని ప్రొవైడ్ చేయడానికి ఇది చేస్తుంది అనమాట బిజినెస్ ఇంటెలిజెన్స్. ఓకేనా? సో డేటాని యూజ్ చేసుకొని డెసిషన్ చేసేదాన్నే బిజినెస్ ఇంటెలిజెన్స్ అని అంటాము. గాట్ ఇట్? సో ఇట్ కలెక్ట్స్ ద డేటా, అనలైజ్ ద డేటా, డిస్ప్లే ఇట్ అండ్ రిపోర్ట్స్ అండ్ చార్ట్. ఇంతకుముందు మనం చెప్పింది అది అక్కడ మళ్ళీ రాసినాడు. హిస్టరీ ఆఫ్ బిజినెస్ ఇంటెలిజెన్స్. అసలు ఈ హిస్టరీ ఏంటంటే, ఫస్ట్ ఈ పర్టికులర్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనేది గార్ట్నర్ గ్రూప్ 1990s, మిడ్ ఆఫ్ 1990sలో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఈ గార్ట్నర్ గ్రూప్ వాళ్ళు. ఓకేనా? ఈవెన్ దో ద టర్మ్ అండ్ కాన్సెప్ట్ ఈజ్ ఓల్డ్, ఇట్ హ్యాస్ ఓన్ ఇంపార్టెన్స్ ఇన్ ద MIS రిపోర్టింగ్ సిస్టమ్. ఈ కాన్సెప్ట్ అనేది ఓల్డ్ అయినా కూడా మన మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అనమాట. తర్వాత 1980sలో EIS కాన్సెప్ట్ అనేది వచ్చిందనమాట. ఇదేం చేసినుండే అంటే ఎఫిషియెంట్గా డెసిషన్స్ తీసుకోనికే మేనేజర్స్కి అండ్ ఎగ్జిక్యూటివ్స్కి హెల్ప్ఫుల్ అనేది అయ్యింది. నెక్స్ట్ వేరియస్ కేపబిలిటీస్. అంటే ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్ వల్ల మనం ఫోర్కాస్ట్ చేస్తాం, ప్రిడిక్ట్ చేస్తాము, ఫ్యూచర్లో ఎంత సేల్స్ ఉండొచ్చు, ఫ్యూచర్లో మన కంపెనీ ఎక్కడ ఉండొచ్చు అనేది చూసుకుంటాము. ఓకేనా? నెక్స్ట్ లేటర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 2005 బిజినెస్ ఇంటెలిజెన్స్ యాడెడ్ ది అడిషనల్ కేపబిలిటీస్. 2005లో ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్ అడిషనల్ కేపబిలిటీస్ అనేది యాడ్ చేసిందనమాట. ఏంటవి అని అంటే, ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకేనా? AI టూల్స్ అవన్నీ మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం కదా. సో దట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2005. సో ఇది హిస్టరీ అనమాట. ఎవల్యూషన్లో డిఫరెంట్ థింగ్స్ అనేది వచ్చినాయి. ఇప్పుడు మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్టయితే డేటా మైనింగ్ ఉంది, డేటా మార్టింగ్ ఉంది. ఓకేనా? డేటా మార్ట్స్ ఉన్నాయి, OLAP ఉంది, DSS డెసిషన్ సపోర్ట్ సిస్టమ్, స్కోర్ కార్డ్, బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ అంటాము. సో ఇవన్నీ ఎవల్యూషన్స్ అనేది అయినాయి. అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్లో ఇవన్నీ ఒక పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏముంది? స్టైల్ ఆఫ్ బిజినెస్ ఇంటెలిజెన్స్. అసలు ఎలాంటి స్టైల్ ఉంటుంది బిజినెస్ ఇంటెలిజెన్స్ కానీ అంటే, ఫస్ట్ వన్ రిపోర్టింగ్ అని అంటున్నాం. రిపోర్టింగ్ అంటే ఏంటి? మనం కలెక్ట్ చేసుకునే డేటా, మనం ప్రొవైడ్ చేసుకునే డేటాతోని అది ఏదైతే డెసిషన్స్ తీసుకుంటుందో, సో దిస్ ఈజ్ ద రిపోర్టింగ్ అనేది చేసిస్తుంది అనమాట. బిజినెస్లో ఎందుకు ప్రాఫిట్ రావట్లేదు, లాసెస్ ఎప్పుడు వస్తున్నాయి అనేది క్లియర్గా ఇన్ దట్ రిపోర్ట్ వీ విల్ ఈజీలీ గెట్ టు నో. నెక్స్ట్ అనలైజ్ చేస్తుంది, సిచ్యువేషన్స్ని అనలైజ్ చేస్తుంది. డాష్ బోర్డ్ ఇన్ ద సెన్స్ మీ యొక్క డేటాని, మీ యొక్క రివ్యూస్ని గ్రాఫికల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తుంది. దాన్ని మనం డాష్ బోర్డ్ అంటాం. డేటాని మైన్ చేస్తుంది. అంటే 10 pages ఆఫ్ డేటాని మనం అదంతా మైనింగ్ చేసి ఒక 5 pages వస్తుంది. క్వాలిటీ ఆఫ్ ది డేటా అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ప్రిడిక్టివ్ అనాలిసిస్ కూడా ఉంటుంది.
ఎస్, ప్రిడిక్టివ్ అనాలిసిస్ వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్ ప్రిస్క్రిప్టివ్ అంటున్నారు. ప్రిస్క్రిప్టివ్ అంటే డీటెయిల్డ్ అనలిటిక్స్, బిజినెస్లో కూడా డీటెయిల్డ్ అనలిటిక్స్. నెక్స్ట్ యాడ్ హాక్ క్వైరీస్ అని అంటే వన్ టైం క్వశ్చన్స్ ఇచ్చే క్వశ్చన్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో అడ్వాంటేజెస్ ఏమేమి ఉంటాయి? అఫ్ కోర్స్ టైంని సేవ్ చేస్తుంది, బిజినెస్ ఇంప్రూవ్ చేస్తుంది, డెసిషన్ మేకింగ్లో ఇంప్రూవ్ చేస్తుంది, రియల్ టైంలో మానిటర్ చేస్తుంది, ఎస్, రిస్క్ మేనేజ్మెంట్ని తక్కువ చేస్తుంది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ని పెంచుతుంది. సో నార్మల్గా మనం ఏవైతే నేర్చుకున్నామో అవే పాయింట్స్ మీకు ఇక్కడ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఆటోమేటెడ్ డెసిషన్ సిస్టమ్. ఈ ఆటోమేటెడ్ డెసిషన్ సిస్టమ్ అంటే ఏంటంటే హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ డెసిషన్స్ అనేది తీసుకోవడం. ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ అయినా అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఒక ఏఐ అయినా అవ్వచ్చు. ఓకేనా. సో బేస్డ్ ఆన్ ది రూల్స్, బేస్డ్ ఆన్ ది డేటా, బేస్డ్ ఆన్ ది అల్గోరిథమ్స్, దాన్ని బట్టి అది ఆటోమేటిక్గా రెస్పాండ్ అనేది అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఆటోమేటిక్ డెసిషన్ సిస్టమ్. ఈ ఆటోమేటిక్ డెసిషన్ సిస్టమ్స్ ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ ఉంది. ఇప్పుడు బ్యాంకింగ్ కానివ్వండి, లేదంటే ఒక జాబ్కి మీరు ఎగ్జామ్ రాస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ జాబ్కి మీరు ఎగ్జామ్ రాసినారు. ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది దానికి వచ్చిన ఆల్గోరిథమ్స్ని ప్రకారంగా నువ్వు పాస్ అయినావా ఫెయిల్ అయినావా అనేది ఆ బిలో దట్ టైంలోనే మనకు చెప్పడం జరుగుతుంది. ఇట్లా డిఫరెంట్ సెక్టార్స్లో ఇట్ విల్ బీ యూస్ఫుల్ అనమాట. ఫ్రాడ్ ఏమైనా ఉన్నా కూడా డిటెక్ట్ చేయడానికి కూడా ఇట్ విల్ బీ యూస్ఫుల్. సో ఇదంతా మీకు ఆటోమేటెడ్ డేటా వేర్ హౌస్ లాగా ఉంది. నెక్స్ట్ వన్, దీంట్లో కూడా అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అడ్వాంటేజెస్ ఈ పర్టికులర్ సబ్జెక్ట్కి త్రూ అవుట్ ద ఎవ్రీ యూనిట్కి ఇట్ ఈస్ సేమ్. లైక్ కాస్ట్ని రెడ్యూస్ చేస్తుంది, కరెక్ట్నెస్ని పెంచుతుంది, స్పీడ్గా వర్క్ అవుతుంది, డెసిషన్ మేకింగ్లో ఇట్ విల్ బీ ఇంపార్టెంట్, కన్సిస్టెంట్గా మన బిజినెస్ని మనం రన్ చేసుకోవచ్చు. ఇట్లాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ వన్, సెక్యూరిటీ అనేది ఉండకపోవచ్చు కొన్నిసార్లు, ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, బయాస్డ్గా కొన్నిసార్లు ప్రవర్తిస్తుంది, అండ్ హ్యూమన్ జడ్జిమెంట్ లేకపోవడం ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ డిసడ్వాంటేజ్. ప్రతిసారి కంప్యూటర్ చేసిందే కరెక్ట్ అని మనం అనుకోకూడదు. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బిఐ ఇన్ ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్ అని అంటున్నాడు. సో ఈ ఇంప్లిమెంటేషన్ ఇంపార్టెన్స్ చేసినప్పుడు ఏమేమి ఇంపార్టెన్స్ ఉంటాయి? ద సేమ్ థింగ్. ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాము? కాస్ట్ని రెడ్యూస్ చేస్తుంది, డెసిషన్ మేకింగ్ ఇంప్రూవ్ చేస్తుంది, ప్రొడక్టివిటీని బూస్ట్ చేస్తుంది, ప్రాఫిట్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఓకేనా. ప్రాబ్లమ్ ఏమైనా వచ్చినా డిటెక్ట్ చేస్తుంది, ఇన్నోవేషన్ కొత్త ఏమైనా డెవలప్ చేసినా అది చూసుకుంటుంది. సో ఇట్లాంటివన్నీ డిఫరెన్స్ ఇంపార్టెన్స్ అనేది ఉంది. నెక్స్ట్ రియల్ టైం బిజినెస్ ఇంటెలిజెన్స్ అని అంటున్నాం. ఈ రియల్ టైం బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే ఇది అప్ టు ది డేట్, అంటే లైవ్ డేటాని కలెక్ట్ చేసుకొని డెసిషన్స్ తీసుకోవడం. ఓకేనా. లైవ్ డేటా. ఇఫ్ ఏ ప్రోడక్ట్ గోస్ అవుట్ ఆఫ్ ది స్టాక్, రియల్ టైమ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అలర్ట్స్ ద టీమ్ ఇమీడియట్లీ సో దట్ దే కెన్ ఫిక్స్ ఇట్ ఫాస్ట్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది చూసినాం మనం. ఓకేనా. సో అలా ఈ రియల్ టైమ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనేది మనకి సపోర్ట్ చేస్తుంది. ఓకేనా. సో దీనిలో రోల్ ఏంటంటే ఫస్ట్ వన్, కంటిన్యూస్గా ఇంప్రూవ్మెంట్ కోసం ఇట్ విల్ బీ యూస్ఫుల్, రిస్క్ని తగ్గిస్తుంది, సేల్స్ని పెంచుతుంది, కస్టమర్ సర్వీస్ని ఎన్హాన్స్ చేస్తుంది, ఆపరేషన్ అంటే లోపల బిజినెస్లో కానీ ఏవైతే జరుగుతున్నాయో ఆపరేషన్స్ అవన్నీ ఎన్హాన్స్ చేస్తుంది, క్విక్ డెసిషన్స్ తీసుకోనికి కూడా ఇట్ విల్ బీ యూస్ఫుల్. నెక్స్ట్ వన్, బిజినెస్ ఇంటెలిజెన్స్ వాల్యూ చైన్ అంటున్నాం. ఈ వాల్యూ చైన్ అంటే ఏంటంటే బిజినెస్ గోల్స్ అండ్ బిజినెస్లో ఆర్గనైజేషన్లో ఉన్న గోల్స్ని అచీవ్ చేయడానికి రా డేటాని ఫార్మ్ ఆఫ్ లైక్ ఏమంటారు, మనకు కావాల్సిన డేటాని మాత్రమే అది మైట్ చేసి పెడుతుంది అనమాట. సో దానివల్ల మనం కొత్త డెసిషన్స్, స్మార్ట్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఆ తీసుకోవడం వల్ల ఆ పర్టికులర్ వాల్యూ అనేది పెరుగుతుంది. సో దీంట్లో ఏమేమి ఉంటాయి స్టెప్స్? డేటాని కలెక్ట్ చేస్తాం. ఫస్ట్ కలెక్ట్ చేసినాక దాన్ని కంబైన్ చేస్తాం. ఇంటిగ్రేషన్ ఇన్ ద సెన్స్ కంబైనింగ్. నెక్స్ట్ దాన్ని స్టోర్ చేసుకుంటాం, దాన్ని అనలైజ్ చేస్తాం, దాన్ని విజువల్ ఫార్మాట్లోకి రిప్రజెంట్ చేస్తాం. లైక్ పై డయాగ్రామ్స్ కానివ్వండి, ఇట్లాంటి దాన్ని కానివ్వండి. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ తీసుకొని యాక్షన్ చేసుకుంటాం. దిస్ ఇస్ ద ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ వన్, బిజినెస్ ఇంటెలిజెన్స్ ఆర్కిటెక్చర్ అని అంటున్నాడు. సో ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే ఇది ఒక ఫ్రేమ్ వర్క్ అనమాట. ఇదేం చేస్తుంది అంటే ఆ ఒక పర్టికులర్ థింగ్ ఎలా ఉంది అని చూస్తుంది అనమాట. దీంట్లో 4 టైప్స్ ఉంటాయి.
డేటా వేర్ హౌస్, బిజినెస్ అనలిటిక్స్, బీపీఎం అంటే బిజినెస్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్. డేటా వేర్ హౌస్ అంటే ఏంటి? ఎక్కడైతే మనం డేటాని స్టోర్ చేసుకుంటామో దాన్ని మనం డేటా వేర్ హౌస్ అని అంటాం. బిజినెస్ అనలిటిక్స్ అంటే ఏంటి? బిజినెస్లో వేరియస్ టూల్స్ అండ్ టెక్నిక్స్ని యూజ్ చేసుకొని మన మొత్తం ఎంటైర్ ఆర్గనైజేషన్ని మనం అనలైజ్ చేయడం. నెక్స్ట్ వన్ బీపీఎం, బిజినెస్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్. సో ఈ బిజినెస్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అనేది కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇండివిజువల్ ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూస్తుంది. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్లో ఆ డాష్ బోర్డ్లో మనకి కావాల్సిన డేటా అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది యూనిట్ నెంబర్ 1. యూనిట్ నెంబర్ 2లో డేటా వేర్ హౌస్ గురించి కాన్సెప్ట్ అనేది ఉంది. సో డేటా వేర్ హౌస్ అంటే ఏంది? ఇది ఒక స్టోరేజ్ సిస్టమ్. లార్జ్ అమౌంట్ ఆఫ్ ది డేటాని స్మాల్ సోర్సెస్ లాగా కలెక్ట్ చేసి దాన్ని స్టోర్ చేసుకొని దాన్ని మేనేజ్ చేసి కావాల్సిన టైంలో రిపోర్టింగ్ అనేది చేస్తుంది. దాన్ని మనం డేటా వేర్ హౌస్ అని అంటాం. ఈ డేటా వేర్ హౌస్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి? సబ్జెక్ట్ ఓరియంటెడ్, ఏ సబ్జెక్ట్ రిలేటెడ్ డేటా మనం స్టోర్ చేసుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ఇంటెలిజెన్స్, సో లైక్ దట్. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ అంటే కాంబినేషన్, ఏ దాంతో కంబైన్ చేస్తున్నావు. టైం వేరియంట్, ఒక పర్టికులర్ టైం పీరియడ్ వరకు అది ఉండడం. నాన్ వొలటైల్ అంటే ఏంది? ఇట్ ఈస్ లైక్ ప్రతిసారి ఇట్ విల్ బీ లైక్ రిస్క్తో కూడింది అన్నట్టు ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ లార్జ్ స్టోరేజ్ కెపాసిటీ అంటున్నాము. లార్జ్ స్టోరేజ్ కెపాసిటీలో మన యొక్క డేటాని మనం చేసుకొని మీన్స్ వీ కెన్ స్టోర్ ఇట్ దేర్. ఓకేనా. నెక్స్ట్ వన్ సొల్యూషన్ టు క్వైరీస్, సపోర్ట్స్ బిఐ, ఇట్లా డిఫరెంట్ కన్సెప్ట్స్ అనేది ఉన్నాయి. సో అవి నేర్చుకుంటే సరిపోతుంది. ఇందులో డేటా వేర్ హౌస్లో టైప్స్ ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ వన్ ఎంటర్ప్రైజ్ డేటా వేర్ హౌస్, EDW అని అంటాం. ఈ ఎంటర్ప్రైజ్ డేటా వేర్ హౌస్ ఏం చేస్తుంది అంటే ఇది ఒక సెంట్రల్ డేటా అనమాట. అంటే ఎంటైర్ ఆర్గనైజేషన్లో ఏదైతే మొత్తం డేటా ఉంటుందో ఆ డేటాని మొత్తం ఈ EDWలో పెడతాం అనమాట. మేనేజ్మెంట్ది కానీ, ప్రాఫిట్ది కానీ, ప్రోడక్ట్స్ది కానీ, ఎన్ని డేటా. ఓకేనా. సో ఇదొక టైప్. సెకండ్ టైప్ ఏంది? స్మాల్ డేటా మార్ట్ అని అంటాం. ఈ డేటా మార్ట్ అంటే ఏంటంటే ఇది ఒక స్మాలర్ వర్షన్ ఆఫ్ డేటా వేర్ హౌస్. ఇది ఒక స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ది మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, సేల్స్ డిపార్ట్మెంట్ డేటాని మాత్రమే ఈ డేటా మార్ట్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు. నెక్స్ట్ వన్ ఆపరేషనల్ డేటా స్టోర్, ODS అని అంటున్నాం. ఇదేం చేస్తుంది అంటే రియల్ టైంని బేస్ చేసుకొని యూస్ఫుల్ డెసిషన్స్ని ఇవ్వనికే ఇట్ విల్ బీ యూస్ఫుల్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే ATM ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఓకేనా. సో దిస్ ఇస్ ద టైప్స్ అనమాట. నెక్స్ట్ సోర్సెస్ అంటున్నాడు. సోర్స్ అంటే ఏంటి? ఎక్కడెక్కడ నుంచి మనకి డేటా అనేది వస్తుంది. ఒకటి ఇంటర్నల్, బిజినెస్లో లోపట. ఎక్స్టర్నల్ అంటే ఆపోజిట్ ఆఫ్ బిజినెస్ బయట. వెబ్ బ్లాగ్స్ అంటే వెబ్సైట్స్ నుంచి కానివ్వండి, క్లౌడ్ అప్లికేషన్స్ నుంచి కానివ్వండి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ గురించి కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డేటా అనేది ఈ అన్ని స్టేజెస్లో మన నుంచి వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటి? మెటా డేటా అంటే డేటా అబౌట్ డేటా అని అర్థం. ఓకేనా. డేటా అబౌట్ డేటా ఇదేం చేస్తుందంటే అదర్ డేటాలో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఇక్కడ చూపిస్తుంది అనమాట. దాన్ని మనం మెటా డేటా అని అంటాం. ఓకే. సో దీని యొక్క ఫ్రేమ్వర్క్ ఏంటి? సోర్సెస్, ఫస్ట్ సోర్స్ చేయాలి, తర్వాత దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, దాన్ని స్టోర్ చేసుకోవాలి, దాన్ని మెటాడేటా లాగా కన్వర్ట్ చేసుకోవాలి, తర్వాత మిడిల్ వేర్ దానికి కూడా కన్వర్ట్ చేసి పెట్టాలన్నమాట. సో ఇలా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంది? 3-tier ఆర్కిటెక్చర్ ఆఫ్ డేటా వేర్ హౌస్. ఈ 3-tier ఆర్కిటెక్చర్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. టాప్, మిడిల్, లో అని చెప్పేసి. లో లెవెల్ అంటే బాటమ్ లెవెల్లో మనకి డేటాబేస్ లేయర్, మిడిల్ దాంట్లో అప్లికేషన్ లేయర్, టాప్ దాంట్లో ప్రజెంటేషన్ లేయర్ అనేది, ఈ 3 అనేది ఉంటాయి అన్నమాట. సో ఈ 3 గురించి కూడా మనం నేర్చుకున్నాం కదా ప్రీవియస్ మనం లాంగ్ వీడియోస్లో. సో అలా. నెక్స్ట్ వన్ ఏంటి? డేటా వేర్ హౌసింగ్ ఆర్కిటెక్చర్ మోడల్స్ అని అంటున్నాడు. అంటే ఈ యొక్క డేటా ఆర్కిటెక్చర్ మోడల్స్ ఏమేమి ఉన్నాయి అని అంటున్నాడు. ఒకటి మనం ఇంతకుముందుకు నేర్చుకున్నాం కదా, అవి ఆ అనాలిసిస్ మోడల్స్ గురించి రాసినా కూడా ఇట్ విల్ బీ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. నెక్స్ట్ ఏముంది? ETL అంటే ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడింగ్ అనమాట. ఓకేనా. ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడింగ్. ఇదేం చేస్తుంది? డేటాని వేర్ హౌస్ నుంచి మూవ్ చేసేటప్పుడు
ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, దాన్ని లోడ్ చేస్తుంది. నెక్స్ట్ హబ్ అండ్ స్పోక్ ఆర్కిటెక్చర్ అంటున్నారు. ఈ హబ్ అండ్ స్పోక్ ఆర్కిటెక్చర్ ఏంటి అని అంటే ఇది ఒక సెంట్రల్ ఫార్మ్ ఆఫ్ డేటా వేర్ హౌస్ అనమాట. ఆ సెంట్రల్ ఫార్మ్ ఆఫ్ డేటా వేర్ హౌస్లో డిఫరెంట్ మల్టిపుల్ డేటా మార్ట్స్ అనేది దానికి కనెక్ట్ అవుతున్నాయి. దాన్ని మనం హబ్ అండ్ స్పోక్ ఆర్కిటెక్చర్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఏముంది, డేటా మైనింగ్. డేటా మైనింగ్ అంటే ఏంటంటే లార్జ్ నెంబర్ ఆఫ్ వాల్యూమ్లో ఉన్న డేటాని స్మాల్ సెట్ ఆఫ్ పేజెస్లో నువ్వు కన్వర్ట్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ డేటా మైనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ షాపింగ్ యాప్ ఫైండ్స్ ద పీపుల్ హూ బై ఫోన్స్ ఆల్సో బై ఫోన్. ఓకేనా, ఆల్సో బై ఫోన్ కేసెస్ అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ఒక షాప్కి వెళ్ళి మనం ఒక ఫోన్ కొంటే అక్కడే మనం ఫోన్ కేస్ కూడా ఆటోమేటిక్గా కొంటాం. సో అలా మనకి దీన్నే మనం ఈ కాన్సెప్ట్ని ఏమంటాం అంటే దీన్నే మనం డేటా మైనింగ్. ఇప్పుడు షూ కొంటే మనం సాక్స్ కూడా కంపల్సరీగా కొంటాం కదా. సో దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఈజ్ కాల్డ్ డేటా మైనింగ్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏముంది, ఇందులో ఫీచర్స్ ఉన్నాయి, ఆటోమేటిక్ అని, లార్జ్ అని, సేమ్ ఇవి నువ్వు చూసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ దాని యొక్క అప్లికేషన్స్ ఇవి మాత్రమే ఉన్నాయి కాబట్టి సో మీరు ఒకసారి చూసుకుంటే ఇట్ విల్ బి ఎనఫ్. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 3లో మీకు కంపల్సరీ ఒకటే కాన్సెప్ట్ ఉంది, దట్ ఈస్ బిజినెస్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్. సో బిజినెస్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే వేరియస్ కంపెనీ టూల్స్ అండ్ టెక్నిక్స్ని యూజ్ చేసుకొని దాన్ని మానిటర్ చేస్తుంది. అంటే కంపెనీస్లో ఉన్న జరిగే విషయాల్ని మానిటర్ చేస్తుంది, దాన్ని అనలైజ్ చేస్తుంది అండ్ దాన్ని ఇంప్రూవ్ కూడా చేస్తుంది అనమాట. ఇదేం చేస్తుంది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ కేపీఐఎస్ అని అంటాం, అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అని అంటాం. ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ను ప్రకారంగా అంటే లైక్ యూజ్ చేసుకొని ఆర్గనైజేషన్స్ గోల్స్ని సెట్ చేయడం కానివ్వండి, వాళ్ళ యొక్క రిజల్ట్స్ని చూడడం కానివ్వండి, డెసిషన్ మేకింగ్ కూడా ఇట్ విల్ బి యూస్ఫుల్ అనమాట. సో ఇది బీపీఎం గురించి. సో దీని యొక్క ఫీచర్స్ ఏంటి, కాంపోనెంట్స్ ఏంటి, మళ్ళీ స్టెప్స్ ఏంటి, ఇలాంటివి అడుగుతున్నాడు కాబట్టి మనం ఎక్స్ప్లెనేషన్ వీడియో చూసినాం కాబట్టి ఇప్పుడు మేము మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, బీపీఎం మెథడాలజీస్. ఏమేమి మెథడ్స్ ఉన్నాయంటే ఫస్ట్ వన్ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ ఉంది. ఈ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ అనేది క్యాప్లన్ అండ్ నార్టన్ అనేటాలు డెవలప్ చేస్తారనమాట. ఇదేం చేస్తుంది అంటే ఎంటైర్ స్ట్రాటజికల్ గోల్ని మన ఆర్గనైజేషన్లో మెన్షన్ చేస్తుంది. అది ఫైనాన్షియల్గా కానివ్వండి, మార్కెటింగ్లో కానివ్వండి, కస్టమర్స్లో కానివ్వండి, ఎలాంటి టైప్ ఆఫ్లో కానివ్వండి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంది, 6 సిగ్మా అంటున్నాడు. 6 సిగ్మా అంటే ఏంది, డిమైస్ అని అంటాం. అంటే డి అంటే డిఫైన్, ఎం అంటే మెజర్, ఏ అంటే అనలైజ్, పి అంటే ఇంప్రూవ్, ఐ అంటే ఇంప్రూవ్, సి అంటే కంట్రోల్ అనమాట. సో దీన్ని మనం 6 సిగ్మా కేస్ అని అంటాం. ఇదేం చేస్తుంది అంటే ఫస్ట్ టైం చేసేది రైట్ పని చేయాలి, లాస్ట్ వరకు నువ్వు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది ఏం చేస్తుంది అంటే బిజినెస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సాల్వ్ చేయడానికే ఈ 6 సిగ్మా అనేది ఇట్ విల్ బి యూస్ఫుల్. సో ఇలా మీరు దీని గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులో టీక్యూఎం ఉంటుంది, బెంచ్ మార్కింగ్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ పీడీసీ అంటే ప్లాన్, డూ, చెక్ అండ్ యాక్ట్ అనమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఏబీసీ అని అంటాం, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ అని అంటాం దీన్ని కూడా. ఎంఓబి అని అంటే ఏంది, ఎంబీఓ అని అంటే ఏంటంటే మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్. ఇవన్నీ సబ్జెక్ట్ అనమాట. లాస్ట్ ఇయర్ కానివ్వండి, సెకండ్ సెమ్లో కానివ్వండి మనం నేర్చుకున్న సబ్జెక్ట్స్ గురించి. సో ద మెయిన్ మోటివ్ ఏంటంటే ఆర్గనైజేషన్ మంచిగా ఉండాలి, ఆర్గనైజేషన్లో ప్రాఫిట్స్ అనేది జెన్యూన్గా రావాలన్నమాట. నెక్స్ట్ వన్ బీపీఎం ఆర్కిటెక్చర్ అంటున్నాడు, అంటే ఫ్రేమ్ వర్క్. ఇందులో మనకు 3 ఉంటాయి. బీపీఎం అప్లికేషన్స్ ఒకటి, బీపీఎం ఒక డేటా అండ్ ఇన్ఫర్మేషన్ హబ్ ఒకటి, డేటా సోర్స్ సిస్టమ్ ఒకటి. ఇవి ఆర్కిటెక్చర్ దాంట్లో మీకు ఉండడం జరుగుతుంది. సో బీపీఎం ఒక అప్లికేషన్స్ మళ్ళీ సైడ్ పాయింట్స్ అనమాట. సో అంతే. యూనిట్ 4లో ఏమేమి ఉంటుందంటే ఫస్ట్ వన్ అనలిటిక్స్ అంటే ఏంది, బిజినెస్ అనలిటిక్స్ అంటే ఏంది. అనలిటిక్స్ అంటే ఏంది, అనలిటిక్స్ ఈజ్ నథింగ్ అబౌట్ ది ఆర్ట్ అండ్ సైన్స్ అనమాట. ఇదొక ఆర్ట్ అండ్ సైన్స్. ఇదేం చేస్తుంది అంటే వేరియస్ ఇన్వెస్టిగేషన్తో కూడిన డేటాని కలెక్ట్ చేసి దాన్ని అనలైజ్ చేస్తుంది. సో వై ఈ కంపెనీకి సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, వాట్ ఈస్ ద రీజన్, వై ఇట్ ఈస్ నాట్ ఇంక్రీజింగ్, వాట్ ఈస్ ద రీజన్, ఇట్లా మనకి అనలైజ్ చేస్తుంది. బిజినెస్ అనలిటిక్స్ ఏం చేస్తుంది, బిజినెస్ అనలిటిక్స్ టూల్స్, సేమ్ టెక్నిక్స్, ఎంప్లాయీస్కి సంబంధించిన అన్ని థింగ్స్ అనేది చూసుకుంటుంది. అలాంగ్ విత్ దాట్ ఇది ఒక కేటగిరీ అనమాట.
ఈ కేటగిరీలో స్కిల్స్ కానివ్వండి, లేదంటే లైక్ అనలైజింగ్ ద బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ అందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ బిజినెస్ అనలిటిక్స్ అనమాట. ఓకేనా. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ లైక్ పిజ్జా హట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఉన్నాను, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసే ఉంటారు. సో మీరు అది పాజ్ చేసుకొని చదువుకున్నా కూడా మీకు ఈజీగా కాన్సెప్ట్ అనేది అర్థమైపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, యూనిట్ 4 నుంచి అయితే మోస్ట్లీ మీకు బిజినెస్ అనలిటిక్స్ గురించి అడుగుతాడు. ఒకవేళ వెబ్ అనలిటిక్స్ అంటే ఏంది, వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ని బట్టి ప్రకారంగా మనం అనలిటిక్స్ చేయడము. ఓకేనా. సో దిస్ ఈజ్ ద 4th యూనిట్ అమ్మ. 4th యూనిట్లో డేటా విజువలైజేషన్ కూడా ఉంది. అంటే లైక్ డేటాని మనం గ్రాఫికల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసి చూపిస్తే దాని తప్పైపోదు. ఓకేనా. సో ద మెయిన్ ఎయిమ్ ఏంటి అని అంటే ఇట్ విల్ బీ ఎనఫ్ టు టై యువర్ థింగ్స్ అనమాట. ఓకేనా. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వన్ జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఇది ఏం చేస్తుంది, నావిగేట్ చేస్తుంది మనం ఎక్కడ ఉన్నాం ఏం చేస్తున్నాం అనేది. జిఐఎస్ అంటే ఇది జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇదేం చేస్తుంది అంటే త్రూ అవుట్ ది వరల్డ్లో నీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అనే దాని గురించి ఈ జిఐఎస్ అనేది ఉంది. అండ్ ద లాస్ట్ యూనిట్ నెంబర్ 5. ఈ యూనిట్ నెంబర్ 5లో ఫస్ట్ వన్ ఫ్యాక్టర్స్ ఏవైతే సక్సెస్ఫుల్గా అయినాయి అనేది ఫస్ట్ ఆన్సర్ అనమాట. ఇందులో మీకు ఫస్ట్ రిపోర్టింగ్ అండ్ అనలైజింగ్ టూల్స్ అని అంటాం. రిపోర్టింగ్ అనాలిసిస్ టూల్స్, లేదంటే ఈటీఎల్ అంటే ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడింగ్ టూల్స్, ఇట్లా డిఫరెంట్ టూల్స్ అనేది సక్సెసే కదా, లైక్ అట్లనే కదా. నెక్స్ట్ వన్ సక్సెస్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి అంటే బిజినెస్ గోల్స్ని క్లియర్ చేయడము, డేటాని క్వాలిటీగా మెయింటైన్ చేయడము. ఓకేనా. నెక్స్ట్ వన్ స్కిల్డ్ లేబర్స్ ఉండడము. ఇట్లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది మనకి ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఏంటి, ఇష్యూస్ ఏమేమి ఉంటాయి అని అన్నాడు. ఇష్యూస్లో లైక్ క్లియర్ విజన్ ఉండకపోవచ్చు, హ్యాకింగ్ జరగవచ్చు, ప్రైవసీ ఉండకపోవచ్చు, డాక్యుమెంటేషన్ ఎక్కువ ఉండొచ్చు, లీగల్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉండొచ్చు. ఇవన్నీ డిసడ్వాంటేజెసే కదా, లైక్ ఇష్యూస్ టైప్. ఓకేనా. సో అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఎమర్జింగ్ ట్రెండ్స్ గురించి అడిగాడు. ఎమర్జింగ్ ట్రెండ్స్లో మనకి ఏఐ ఉంది, ఏఐ పవర్ బేస్డ్ ఉంది, ఈ రిక్రూట్మెంట్ ఉంది, చాట్ బాట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనకి రీసెంట్గా డెవలప్ అయిన యాప్స్ కాబట్టి సో దాని గురించి మీరు రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్ రియాలిటీ మైనింగ్ అండ్ ద లాస్ట్ టాపిక్ ఇస్ రియాలిటీ మైనింగ్. ఈ రియాలిటీ మైనింగ్ ఏం చేస్తుంది, హ్యూమన్ బిహేవియర్ని ఇట్ విల్ ఏబుల్ టు ఇంటరాక్ట్ విత్ దట్. ఓకేనా. సో దాన్ని మనం రియాలిటీ మైనింగ్ అని అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది సబ్జెక్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్. ఈ నోట్స్ పీడిఎఫ్ నేను ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టినాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఐ హోప్ దట్ యూ హ్యావ్ గాట్ క్లారిటీ. ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ ఫర్దర్ డౌట్స్ లెట్ మీ నో. ఆల్ ది వెరీ బెస్ట్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై ఎవరీవన్.